పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపుడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ అమాస అమావాస్య సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుండి ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో పరమ పవిత్రమైన జ్యేష్ఠమాస అమావాస్య ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో లోకశాంతి ప్రజలంతా సుభిష్టంగా ఉండాలని, గ్రామదేవత ప్రజలందరినీ చల్లగా కాపాడాలని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఇక అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు అందించారు. అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ब्राह्मणो वै सर्वा देवताः विरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्के याति शतमानं भवति सदाय पुरुषस्येन्द्रियः ब्रह्मायुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्री ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు గురుపూడి గ్రామదేవతమైనటువంటి అమ్మవారికి ఈరోజు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా శ్రీ బాదరాల పుల్లేశ్వరరావు గారు, ధర్మపత్ని వరలక్ష్మి గారు దంపతులు వారి కుటుంబ సభ్యులతో ఈరోజు విశేషంగా శ్రీ అమ్మవారి గలకు పంచామృత అభిషేకం, అలాగే లలితా సహస్రనామ గంగం పూజ, అలాగే ప్రసాద వితరణ కూడా ఒక విధంగా చాలా విశేషంగా జరిగింది. ఈరోజు అమ్మవారు జ్యేష్ఠ అమావాస్య మహాపర్వదినంగా అమ్మవారికి ఎంతో ఈ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉండాలని, ఈ ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాదులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు శ్రీ బాదరాల పుల్లేశ్వరరావు గారు బహుళ అమావాస్య సందర్భంగా విశేషంగా పూజ చేయించారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు విశేషంగా చూసి వారిని సుభిక్షంగా చూసి అమ్మవారు కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ కులపతి రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులచే కూడా ఈరోజు వారి గోత్రనామాలతో పూజ